జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవి లాంటి జీవితం కలిగిన మానవునికి, గడ్డి లాంటిది, పువ్వు లాంటిది జీవితం కలిగిన మానవునికి, ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిపోయే మానవుడికి యేసయ్య ఏమిస్తా అంటున్నాడు? నిత్య జీవం. నిత్య జీవం. యేసు ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ దేహాన్ని విడిచేది ఖాయం. ఇదేది మనకి శాశ్వతం కాదు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఉంది. క్షయమైన ఈ శరీరం అన్నాడు. ఈ శరీరం ఏంటిదట? క్షయమైపోయే శరీరం. చిన్న వివరణ ఏమంటారు దీంట్లో? క్షయమైపోయే శరీరం అంటే ఇది నిలిచే శరీరం,